all and welcome to Thai View, and here is the non-spoiler review of the film Maruti Nagar Subramanyam. Movie చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే I felt it's good. For the most part fun ఉంటది and resolution ఈజీగా ఇచ్చేసారనిపిస్తుంది. సింప్లిస్టిక్ గానే వెళ్ళిపోతుంది మూవీ. కథ విషయానికి వస్తే సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ ప్లే చేసే రావ్ రమేష్ గారికి 25 years గా జాబ్ రాదు. అలా జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తన వైఫే ఫ్యామిలీని లీడ్ చేస్తారు. కొడుకు కూడా అలానే అవుతాడని భయంతో ఉంటారు. అలాంటప్పుడు సుబ్రహ్మణ్యం లైఫ్ లో ఒక మలుపు తిరుగుతుంది. దాని తర్వాత ఏమైంది అనేదే స్టోరీ. కథ సింపుల్ గా క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసి ఫన్ మోడ్ లోనే ఉంటది. అలా అని ఎమోషనల్ పాయింట్ కూడా ఉంటది. లవ్ స్టోరీ కూడా అంత డీప్ ఎమోషన్స్ మీద వెళ్ళినట్టు కాకుండా చాలా సింపుల్ గా తెలిచేస్తారు. బట్ దెన్ అందులో ఒక మెచ్యూరిటీ కూడా చూపిస్తారు. ఐ మీన్ రెగ్రెసివ్ నేచర్ ఉండదు. వాటిని కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ లా వాడే ట్రోప్ బ్రేక్ చేస్తారు. ఇంటర్వెల్ వరకు అలా నీట్ గా వెళ్ళిపోతుంది. అట్ టైమ్స్ కొంచెం ఎంగేజింగ్ గా అనిపించదు. బట్ దెన్ ఇంటర్వెల్ పోర్షన్స్ బాగుంటాయి. సెకండ్ హాఫ్ కి మొత్తం కాన్ఫ్లిక్ట్ మీదనే వెళ్తుంది. ఎలా రిజాల్వ్ చేస్తారని అనుకుంటాం. అన్నిటిని క్లైమాక్స్ కి లింక్ చేస్తారు. క్లైమాక్స్ సేవ్స్ ద ఫిల్మ్. ఫ్యామిలీ ఎమోషన్స్ తోనే కనెక్ట్ తీసుకొని వస్తారు అండ్ వాటిని ప్రాపర్ గానే హ్యాండిల్ చేస్తారు. ఓవరాల్ గా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు అనిపించే సినిమా. కవితా సుకుమార్ ఈ మూవీని ఎందుకు ప్రెజెంట్ చేశారో అర్థమైంది. పర్ఫార్మెన్సెస్ యాక్చువల్లీ బాగున్నాయి. మొత్తం మూవీ రావ్ రమేష్ గారు అండ్ అంకిత్ మీదనే వెళ్తుంది. ఇద్దరూ బానే చేశారు. హర్షవర్ధన్ గారు కూడా అంతే. ఇలాంటి రోల్స్ చేయడం ఆయనకి కొత్త ఏం కాదు. రమ్య పసుపులేటి క్యారెక్టర్ తో లవ్ ట్రాక్ అంత గొప్పగా ఏం లేదు. పేరెంట్స్ ని ఓపెన్ మైండెడ్ గా చూపించినా ఆ లవ్ ట్రాక్ అంత సాలిడ్ గా ఏం లేదు. జస్ట్ దట్ వాళ్ళ మధ్య ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. ఇంద్రజ గారి క్యారెక్టర్ బాగుంది. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఎమోషన్స్ బాగున్నాయి. అదే మూవీకి మెయిన్ ప్లస్. టెక్నికల్ ఆస్పెక్ట్స్ కి వస్తే మ్యూజిక్ బాగుంది. అల్లు అర్జున్ కి ట్రిబ్యూట్ ఇస్తూ చేసిన మేడం సార్ మేడం అంతే సాంగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ బై ఎంఎన్ బాలరెడ్డి ఈజ్ ఓకేష్. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ డీసెంట్. కమింగ్ టు రైటర్ డైరెక్టర్ లక్ష్మణ్ కార్యా ఒక మంచి పాయింట్ ని తీసుకున్నారు. మోస్ట్ పార్ట్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తోనే నరేట్ చేశారు. మధ్యలో సెకండ్ హాఫ్ లో కొన్ని పోర్షన్స్ అంత ఎంగేజింగ్ గా లేవు. లవ్ ట్రాక్ లో ఓపెన్ మైండెడ్ ఉంటే ఏమవుతుంది అని చూపించారు. బట్ అది జస్ట్ అలా ఓపెన్ చేసి వదిలేశారు. డ్రామాని ఈజీగా రిజాల్వ్ చేస్తారు అనిపించింది. కానీ క్లైమాక్స్ బాగుండడంతో ఇట్స్ ఓకే. ఇక ప్లాట్ పాయింట్ ని సెకండ్ హాఫ్ లో ఫ్లెష్ అవుట్ చేసి ఉంటే బాగున్నాం. బట్ ఓవరాల్ గా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఇస్ డీసెంట్. సో that's a review for the movie, guys. If you like it, please like, share and subscribe to Thai View and hit the bell icon for more such reviews. Thank you.